గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 513. ఈ రోజు డైలీ మనీ షోలో షార్ట్ టర్మ్ లో లాభపడినటువంటి కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 415 పాయింట్స్ పెరిగి 60,224 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 117 పాయింట్స్ పెరిగి 17,711 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.70% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.08% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.24% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లో మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే ఇన్వెస్టర్స్ ఈ మంత్ లోని కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని ట్రాక్ చేయాలి. ఈ ఈవెంట్స్ లో వచ్చేటువంటి అవుట్కమ్ బట్టి ఫర్దర్ గా మన మార్కెట్ లోని మూమెంటం అన్నది ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ ఫ్రైడే రోజున యుఎస్ ఫిబ్రవరి మంత్ జాబ్ డేటా కూడా రానున్నది. ఒకవేళ ఈ ఫిబ్రవరి మంత్ లో కూడా యుఎస్ లోని జాబ్ డేటా స్ట్రాంగ్ గా వచ్చినట్లయితే యుఎస్ ఎకానమీ అంత వీక్ గా లేదని అర్థం. దాంతోని నెక్స్ట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ లోని యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా కొంచెం అగ్రెసివ్ గా డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీని తర్వాత మార్చ్ 14th రోజున యుఎస్ ఫిబ్రవరి మంత్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా రానున్నది. ఈసారి యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ ఎస్టిమేషన్స్ లెవెల్లోనే వస్తుందా లేదా అంతకన్నా ఎక్కువగా వస్తుందన్నది ట్రాక్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డేటా ఆధారంగానే మార్చ్ 21st and 22nd రోజున యుఎస్ ఫెడ్ మీటింగ్ జరగనున్నది. ఈ మీటింగ్ లోని వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటారు. సో 1 by 1 ఈవెంట్స్ ఏవైతే జరగబోతున్నాయో ఈ 4 ఈవెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఈ ఈవెంట్స్ ని బట్టే మన మార్కెట్స్ లోని ఫర్దర్ గా మూమెంటం అన్నది ఆధారపడి ఉంటుంది. సో రేపు జరగబోయేటువంటి ఫెడ్ చైర్మన్ యొక్క మీటింగ్ అండ్ అలాగే ఫ్రైడే రానున్నటువంటి యుఎస్ జాబ్ డేటా అండ్ మార్చ్ 14th రోజున రానున్నటువంటి యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా ఆధారంగా మార్చ్ 22nd రోజున యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. అండ్ రేపు హోలీ సందర్భంగా మన మార్కెట్స్ హాలిడే. నెక్స్ట్ ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ లో లాభపడేటువంటి కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు గుర్తున్నట్లయితే ఎల్నినో ఎఫెక్ట్ అంటే ఏంటి అండ్ దీనివల్ల స్టాక్ మార్కెట్స్ ఎందుకు భయపడుతున్నాయని చెప్పి మన 509 డైలీ మనీ షోలోని డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్లయితే వాళ్ళ కోసం ఇప్పుడు ఎల్నినో గురించి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఈసారి మన కంట్రీ మీద బాగా ఉండబోతున్నట్లుగా చాలా మంది చెప్తున్నారు. దీనివల్ల ఈసారి హాటెస్ట్ సమ్మర్ ని మనం చూడబోతున్నామని అండ్ అలాగే హీట్ వేవ్స్ కూడా బాగా రానున్నాయని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఈ ఫిబ్రవరి మంత్ లాస్ట్ 100 years లోని మన ఇండియా చూసినటువంటి హాటెస్ట్ ఫిబ్రవరి. సో ఫిబ్రవరిలోనే ఇంత వేడి పెరిగిపోయిందంటే మార్చ్ ఏప్రిల్ మే మంత్స్ లోని ఇంకెంత వేడి పెరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎల్నినో ఎఫెక్ట్ వలన మన కంట్రీలో ఎండలైతే బాగా పెరిగిపోతున్నాయి అండ్ దీంతో పాటుగా వర్షాలు కూడా తక్కువగా పడతాయి అండ్ అలాగే ఈసారి వింటర్ కూడా దీని వలన వేడిగా ఉండబోతున్నట్లుగా వేరియస్ అనలిస్టులు చెప్తున్నారు. సో దీని వలన మన కంట్రీలోని కరువు వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నది. సో దాని వలన అగ్రికల్చర్ సెక్టర్ మీద అయితే బాగా ఇంపాక్ట్ మనం చూడబోతున్నాం. సో అగ్రికల్చర్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి ఇది నష్టం చేయబోతున్నట్లయితే కొన్ని రకాల కంపెనీస్ అయితే దీని వలన లాభపడనున్నాయి. దీనిలో ఫస్ట్ వేడి బాగా పెరిగినట్లయితే పవర్ యూసేజ్ కూడా బాగా పెరుగుతుంది. దట్టు ఈసారి వింటర్ వరకు కూడా వేడి కంటిన్యూ అవబోతుందని చెప్తున్నారు. కాబట్టి ఎవ్రీ ఇయర్ కన్నా కూడా ఈసారి పవర్ డిమాండ్ చాలా ఎక్కువగా పెరగనున్నది. ఈవెన్ ఫ్యూ వీక్స్ బ్యాక్ పవర్ మినిస్ట్రీ కూడా దీని రిలేటెడ్ గా కామెంట్ చేస్తూ ఈసారి మన కంట్రీలో లాస్ట్ ఇయర్ కన్నా కూడా పవర్ డిమాండ్ బాగా పెరుగుతుందని 2023 ఏప్రిల్ లోని లాస్ట్ ఇయర్ ఏప్రిల్ తో కంపేర్ చేస్తే మనకి 40 గిగావాట్ పవర్ అదనంగా కావాల్సి వస్తుందని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో దీని వలన పవర్ ప్రొడ్యూస్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా ఫుల్ కెపాసిటీస్ తో ఆపరేట్ చేయాలని చెప్పి ఆర్డర్ రిలీజ్ చేశారు. నౌ పవర్ డిమాండ్ ఇంత పెరిగితే పవర్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ లైక్ ఎన్టీపీసీ తో పాటుగా అదర్ కంపెనీస్ కి కూడా పాజిటివ్. అండ్ ఇవే కాకుండా పవర్ డిమాండ్ పెరగడం వలన పవర్ ట్రేడింగ్ ఎక్స్చేంజెస్ లోని ట్రేడింగ్ వాల్యూమ్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఐఈఎక్స్ లాంటి కంపెనీకి కూడా మనం ఇది పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఐఈఎక్స్ ప్లాట్ఫామ్ డైలీ మార్కెట్ క్లియరింగ్ ప్రైస్ కూడా పెరుగుతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ పవర్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా షార్ట్ టర్మ్ లో ఇది పాజిటివ్ కానున్నది. ఈ పవర్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీసే కాకుండా ఇది మరికొన్ని కంపెనీస్ కి కూడా పాజిటివ్. వాటి గురించి తెలుసుకునే ముందు ఒకవేళ ఈ పవర్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా ఇంకా డీటెయిల్ గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా ఒక డీటెయిల్ వీడియోని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, పెరుగుతున్నటువంటి ఈ ఎండలు అండ్ హీట్ వేవ్ వలన పవర్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ తో పాటుగా మన ఇళ్లలో అండ్ ఆఫీసుల్లో ఫ్యాన్స్, ఏసీస్, కూలర్స్ వీటి యొక్క యూసేజ్ కూడా బాగా పెరుగుతుంది. సో దాని వలన ఈ ఫ్యాన్స్, ఏసీస్, కూలర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్
కంపెనీస్ లైక్ వోల్టాస్, సింఫనీతో పాటుగా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఉంటాయి కదా, వాటన్నిటి యొక్క సేల్స్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో వీటిలో సేల్స్ గనక పెరిగినట్లయితే ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇవి మాత్రమే కాకుండా హీట్ ఇలా బాగా పెరగడం వలన సమ్మర్ లోని కూల్ ప్రొడక్ట్స్ లైక్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తో పాటుగా ఈవెన్ బియర్ సేల్స్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కూల్ డ్రింక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ వరుణ్ బెవరేజెస్ కి పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా బ్రివరీ కంపెనీస్ యొక్క సేల్స్ కూడా పెరగచ్చు. కాబట్టి ఈ బ్రివరీ కంపెనీస్ కి కూడా షార్ట్ టర్మ్ లో ఇది పాజిటివ్. ఒకవేళ మన కంట్రీ కావాల్సినంత పవర్ డిమాండ్ గనక మీట్ అవ్వలేకపోయినట్లయితే పవర్ కట్స్ కూడా మనం ఎక్కువగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో పవర్ కట్స్ గనక ఎక్కువగా జరిగినట్లయితే జనరేటర్స్ లో యూజ్ చేసేటువంటి డీజిల్ యూసేజ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి అది పాజిటివ్. అండ్ అంతేకాకుండా పవర్ కట్స్ ఎక్కువగా జరిగినట్లయితే ఇన్వర్టర్స్ యొక్క సేల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి దానివల్ల బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ యొక్క సేల్స్ కూడా పెరుగుతాయి. సో ఈసారి ఈ హీట్ వేవ్ వలన పవర్ డిమాండ్ ఇంత పెరగడంతో ఈ సెక్టర్స్ లో ఉండేటువంటి స్టాక్స్ అన్నిటికీ షార్ట్ టర్మ్ లో మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎవ్రీడే మన మనీ పర్స్ టీమ్ ఇటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని మీ వరకు తీసుకురావడానికి ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హైదరాబాద్ బేస్ కంపెనీ అయిన ఒలెక్ట్రా గ్రీన్ వాల్ దగ్గర నుంచి రీసెంట్ గా చాలా అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. వీళ్ళు ఫిబ్రవరి మంత్ లోనే రిలయన్స్ తో పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేసి దానిలో భాగంగా హైడ్రోజన్ బస్సెస్ ని త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ దీని తర్వాత లాస్ట్ వీక్ లో ఎలక్ట్రిక్ ట్రక్స్ ని కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నో వీళ్ళ దగ్గర నుంచి మరొక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి టీఎస్ఆర్టీసీ అంటే తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ దగ్గర నుంచి 550 ఎలక్ట్రిక్ బస్సెస్ ని సప్లై చేయడానికి 2 ఆర్డర్స్ వచ్చినట్లుగా చెప్తున్నారు. దీనిలో భాగంగా 500 ఇంట్రా సిటీ బస్సెస్ ని అండ్ 50 ఇంటర్ సిటీ బస్సెస్ ని సప్లై చేయబోతున్నామని అండ్ ఈ టోటల్ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 1000 crores ఉంటుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ బస్సెస్ ని వీళ్ళు నెక్స్ట్ 16 months లో సప్లై చేయబోతున్నట్టుగా అండ్ దాని తర్వాత ఈ బస్సెస్ యొక్క మెయింటెనెన్స్ కూడా వీళ్ళే చూసుకోబోతున్నట్లుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళకి 550 బస్సెస్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ క్యాంప్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. వీళ్ళు థింక్ అనలిటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 55.42% స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను డెఫినెటివ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ థింక్స్ అనలిటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ డిజిటల్ టెక్నాలజీస్ ని యూజ్ చేయడం ద్వారా అడ్వాన్స్ అనలిటిక్స్, మొబైల్ అండ్ క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటుందని, నౌ ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా బిఎఫ్ఎస్ఎస్ సెగ్మెంట్ లోని క్యాంప్స్ వాళ్ళు వాళ్ళ మార్కెట్ షేర్ ని పెంచుకోబోతున్నట్లుగా, దీని ద్వారా వీళ్ళ బిజినెస్ గ్రో అవబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హిండెన్బర్గ్ వాళ్ళు అదానీ గ్రూప్ రిలేటెడ్ గా కన్సర్న్స్ రైజ్ చేసిన దగ్గర నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ లోని ఎంత ప్రెషర్ కనపడిందో మనందరికీ తెలుసు. అండ్ లాస్ట్ వీక్ లోని ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ లోని జీసీక్యూ వాళ్ళు 15,000 crores ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గర నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనకి కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. అండ్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా హిండెన్బర్గ్ వాళ్ళు కన్సర్న్స్ రైజ్ చేశాక అదానీ గ్రూప్ స్టాక్స్ లో ప్రెషర్ కనపడింది కదా, ఆ టైంలోని ఎల్ఐసి వాళ్ళకి అదానీ గ్రూప్ లోని మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఉండడం వలన ఎల్ఐసి మేనేజ్మెంట్ త్వరలోనే అదానీ గ్రూప్ యొక్క మేనేజ్మెంట్ ని మీట్ అయ్యి ఈ ఇష్యూ రిలేటెడ్ గా డిస్కస్ చేయబోతున్నట్లుగా కామెంట్ చేయడం జరిగింది. నౌ ఎల్ఐసి వాళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఇప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్స్ రావడంతో మనకి అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఈ రోజు కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే రీసెంట్ గా వీళ్ళు అదానీ గ్రూప్ మేనేజ్మెంట్ ని మీట్ అయినట్లుగా, ఈ మీటింగ్ తర్వాత అదానీ గ్రూప్ కంపెనీస్ యొక్క బిజినెస్ ప్రాస్పెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి మరింత కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పి వీళ్ళు మీడియాతో షేర్ చేయడం జరిగింది. సో ఎల్ఐసి మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి పాజిటివ్ కామెంటరీ రావడంతోనే మనకి ఈ రోజు సెషన్లో కూడా అదానీ గ్రూప్ స్టాక్స్లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఐఈఎక్స్ వాళ్ళు వాళ్ళ ఫిబ్రవరి మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళు ఓవరాల్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 7% డ్రాప్ కనపడుతుంది అండ్ మంత్ ఆన్ మంత్ లోని 5% డ్రాప్ కనపడుతుంది. అండ్ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసెస్ లోని 6% డ్రాప్ అయినట్లయితే మంత్ ఆన్ మంత్ బేసెస్ లోని 7% తగ్గాయి. బట్ ఎక్స్చేంజ్ లోని యావరేజ్ గా డైలీ ట్రేడ్ అయినటువంటి వాల్యూమ్ లో మాత్రం ఈ ఫిబ్రవరి మంత్ లోని మంత్ ఆన్ మంత్ లో 5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా అయితే వీళ్ళు రిలీజ్ చేసిన బిజినెస్ అప్డేట్ ని బట్టి ఈ మంత్ లోని వీళ్ళ వాల్యూమ్స్ తగ్గినట్లుగా
గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ 2020 ఎస్ బ్యాంక్ రీకన్స్ట్రక్షన్ టైంలోని ఎస్ బ్యాంక్ వాళ్ళు ప్రీవియస్ గా ఇష్యూ చేసినటువంటి 8,415 crores AT1 బాండ్స్ ని వీళ్ళు రైట్ ఆఫ్ చేసిన దానికి ఈ బాండ్ హోల్డర్స్ అందరూ కూడా బాంబే హైకోర్టులోని కేసు ఫైల్ చేశారు. 2023 జనవరి 20న బాంబే హైకోర్టు వీళ్ళు ఏవైతే బాండ్స్ ని రైట్ ఆఫ్ చేశారో ఆ బాండ్ హోల్డర్స్ అందరికీ కూడా ఎస్ బ్యాంక్ తిరిగి పేమెంట్ చేయాలని చెప్పి తీర్పిచ్చారు. ఈ బాంబే హైకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకి ఎస్ బ్యాంక్ వాళ్ళు సుప్రీం కోర్టులో అగైనిస్ట్ గా పిటిషన్ ఫైల్ చేశారు. నో మార్చ్ 3 రోజున సుప్రీం కోర్టులోని వీళ్ళ హీరింగ్స్ విన్న తర్వాత బాంబే హైకోర్టు ఇష్యూ చేసినటువంటి తీర్పు పైన సుప్రీం కోర్టులోని ఫైనల్ ఆర్డర్ వచ్చే వరకు కూడా స్టేని ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా తీర్పు ఇవ్వడం జరిగింది. నో ఇది ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా కొంచెం రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ సుప్రీం కోర్టులోని ఫైనల్ వెర్డిక్ట్ ఏమొస్తుంది అన్నది మనం అబ్జర్వ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్ 2020 ఎస్ బ్యాంక్ రీకన్స్ట్రక్షన్ టైంలోని ఎస్బీఐ వాళ్ళు ఎస్ బ్యాంక్ లోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయడం జరిగింది. ఈ టైంలో ఎవరెవరైతే ఎస్ బ్యాంక్ లో స్టేక్ ని అక్వైర్ చేశారో ఆ స్టాక్స్ పైన 3 years లాక్-ఇన్ పీరియడ్ ని గవర్నమెంట్ విధించింది. నో ఎస్బీఐ వాళ్ళ స్టేక్ కి లాక్-ఇన్ పీరియడ్ మార్చ్ 13th తో ఎండ్ అవుతుండడంతో ఎస్ బ్యాంక్ లో ఎస్బీఐ వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ ని ఎస్బీఐ వాళ్ళు కట్ డౌన్ చేసుకోవడానికి చూస్తున్నట్లుగా ఫ్రైడే రోజున రూటర్స్ లోని ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. దాంతో ఆ టైంలో ఎస్ బ్యాంక్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. బికాజ్ ఎస్బీఐ ప్రెసెంట్ ఎస్ బ్యాంక్ లో 26% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది కాబట్టి ఒకవేళ వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ ని గనక సెల్ చేసినట్లయితే ఎస్ బ్యాంక్ స్టాక్ లో భారీ ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉండడంతో ఫ్రైడే రోజున ఎస్ బ్యాంక్ స్టాక్ లోని మనం కొంత ప్రెషర్ చూసాం. నో ఎకనామిక్ టైమ్స్ వాళ్ళకి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్బీఐ వాళ్ళు ఎస్ బ్యాంక్ లో హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ ని తగ్గించుకోవడానికి చూడట్లేదని ఎస్ బ్యాంక్ వాళ్ళు ప్రీవియస్ గా కార్లియల్ అండ్ అడ్వెంట్ తోని డీల్ ని చేసుకున్నారు కదా. ఆ డీల్ ప్రకారం చూస్తే ఎస్ బ్యాంక్ లోని ఎస్బీఐ వాళ్ళ షేర్ హోల్డింగ్ ఓన్లీ 24% కే తగ్గచ్చని, సో ఎస్బీఐ ఎస్ బ్యాంక్ లో హోల్డ్ చేస్తున్నటువంటి మెజారిటీ స్టేక్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఎస్బీఐ వాళ్ళు వాళ్ళ స్టేక్ ని గనక కట్ డౌన్ చేసుకోలేనట్లయితే ఎస్ బ్యాంక్ షేర్ హోల్డర్స్ కి కొంతవరకు ఇది గుడ్ న్యూస్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మహానగర్ గ్యాస్ స్టాక్ బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఈ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళు యూనిసన్ ఎన్విరో ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని అండ్ దాని యొక్క ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అయినటువంటి అశోక బిల్డ్కాన్ అండ్ మార్గన్ స్టాన్లే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు మేనేజ్ చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తోని ఒక షేర్ పర్చేస్ అగ్రిమెంట్ ని సైన్ చేసినట్లుగా చెప్తున్నారు. దీనిలో భాగంగా ఈ యూనిసన్ ఎన్విరో ప్రైవేట్ లిమిటెడ్ లోని మహానగర్ గ్యాస్ వాళ్ళు 100% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా మెన్షన్ చేశారు. ఈ ఎక్విజిషన్ ద్వారా మహానగర్ గ్యాస్ వాళ్ళు మహారాష్ట్ర అండ్ కర్ణాటకలోని న్యూయర్ జియోగ్రాఫికల్ ఏరియాస్ లోని వీళ్ళ ఆపరేషన్స్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చని, దాని ద్వారా వీళ్ళకి లాంగ్ టర్మ్ గ్రోత్ రాబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళ ప్రెజెన్స్ ని న్యూయర్ జియోగ్రఫీస్ కి వీళ్ళు ఎక్స్పెండ్ చేస్తున్నారని ఈ అప్డేట్ రావడంతో సిటీ వాళ్ళు వీళ్ళ టార్గెట్ ప్రైస్ ని కూడా రైజ్ చేయడం జరిగింది. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనకి మహానగర్ గ్యాస్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ న్యూస్ అండ్ కెమికల్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు లివెంట్ వాళ్ళ దగ్గర నుంచి బులీ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి గాను డెఫినేటివ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్లుగా చెప్తున్నారు. ఈ బులీ కెమ్ అనేటువంటి కంపెనీ లిథియం మెటల్ ని యూజ్ చేయడం ద్వారా ఎన్ బుటైల్ లిథియం అండ్ అదర్ ఆర్గనో లిథియం ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుందని వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఈ ప్రొడక్ట్స్ ని సెవరల్ కాంప్లెక్స్ ఫార్మాసిటికల్ అండ్ ఆగ్రోకెమికల్ ఇంటర్మీడియట్స్ లో యూజ్ చేస్తారని, అండ్ అంతేకాకుండా ఈ బులీ కెమ్ వాళ్ళు ఎన్ బుటైల్ లిథియం ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెవరల్ లీడింగ్ ఫార్మా అండ్ ఆగ్రోకెమికల్ కంపెనీస్ కి ఇండియాలోను అండ్ అలాగే అక్రాస్ ది వరల్డ్ లోను సప్లై చేస్తారని వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో న్యూజన్ కెమికల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా మోటార్స్ ఫిబ్రవరి మంత్ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మంత్ లోని వీళ్ళు 1253 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈ ఫిబ్రవరి మంత్ లోని 1670 యూనిట్స్ ని సేల్ చేశారు. అంటే లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేస్తే వీళ్ళ సేల్స్ లోని 33% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అదే ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది. ప్రీవియస్ మంత్ లో వీళ్ళు 4211 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈ మంత్ లోని వీళ్ళ సేల్స్ 1670 యూనిట్స్ కి తగ్గాయి. ఓవరాల్ గా అయితే ఈ ఫిబ్రవరి మంత్ లో వీళ్ళ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. బ్లూంబర్గ్ వాళ్ళ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఏప్రిల్ లోని ఎంత షుగర్ అవుట్పుట్ వస్తుందని చెప్పి ముందుగా యాక్సెస్ చేసి దాని తర్వాత ఎక్కువగా షుగర్ ఎక్స్పోర్ట్స్ ని పర్మిట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఒకవేళ షుగర్ ఎక్స్పోర్ట్స్ ని గవర్నమెంట్ గనక పెంచినట్లయితే అది షుగర్ కంపెనీ
కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కానీ దీని తర్వాత సిఎన్బిసికి వాళ్ళ గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యాజ్ ఆఫ్ నో అయితే షుగర్ ఎక్స్పోర్ట్స్ ని పెంచడానికి గవర్నమెంట్ దగ్గర ఎటువంటి ప్రపోజల్ కూడా లేదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ బ్లూంబర్గ్ చెప్పినట్టుగా షుగర్ ఎక్స్పోర్ట్స్ ని పెంచుతారా లేదా అన్నది ఇప్పుడు కన్ఫ్యూజన్ లోకి వచ్చింది. ఈ షుగర్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి త్వరలో ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.